జేఈఈ మెయిన్స్ పేపర్ ఎట్లా అటెంప్ట్ చేయాలి? ఎట్లా అటెంప్ట్ చేస్తే నేను ప్రిపేర్ అయిన దానికి మంచిగా రిజల్ట్ వస్తది. మంచిగా పర్సెంటైల్ వస్తది. అసలు ఏంటి ట్రిక్? అసలు మనం ఎలాంటి మిస్టేక్స్ ఎగ్జామ్ రోజు చేయకూడదు? అవన్నీ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తా. ఇంకా ఎగ్జామ్ దగ్గరొచ్చేసింది. ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి. నేను ఎగ్జాక్ట్‌గా పేపర్ ఎట్లా అటెంప్ట్ చేస్తే మీరెక్కడ స్టక్ అవ్వకుండా మంచిగా పెర్ఫార్మ్ చేస్తారో చెప్తా. అండ్ అట్లనే 95% ఆఫ్ ద స్టూడెంట్స్ 3 పెద్ద మిస్టేక్స్ అయితే చేస్తారబ్బా జేఈఈ మెయిన్ ఎగ్జామ్‌లో. అది కూడా డిస్కస్ చేస్తా. పక్కా చూడండి. సో, ఫస్ట్ ఎగ్జామ్ ఎట్లా అటెంప్ట్ చేయాలన్నా, నా పాత వీడియోస్‌లో ఒక దానిలో ఇగో జేఈఈ మెయిన్ మాక్ టెస్ట్‌లు ఎట్లా అటెంప్ట్ చేయాలో ఒక పెద్ద రోడ్ మ్యాప్ ఇచ్చిన. ఇది ఒకవేళ మీరు ఆల్రెడీ ఫాలో అయ్యుంటే, మీకు ఆల్రెడీ జేఈఈ మెయిన్ ఎగ్జామ్ ఎట్లా అటెంప్ట్ చేయాలో మీకు ఆల్రెడీ తెలిసిపోయింది. ఒకవేళ మీరు ఫాలో అవ్వకపోయినా గూడా ఏం పర్లేదు నేను చెప్తాను మీకు. ఏందంటే ఫస్ట్ ఎగ్జామ్‌కి పోయినావురా బయ్ కూసున్నావు. క్వెషన్ వచ్చింది ముందు. నీకు ఫస్ట్ ఏంది ఐడియా స్ట్రైక్ అయితది. క్వెషన్ చూడగానే ఐడియా స్ట్రైక్ అయిందా లేదా? ఇది ఎట్లా సాల్వ్ చేయాలో నీకు అర్థమైందా లేదా? అర్థమైందనుకో ఆ తర్వాత ఏమవుతది 2 ఉంటాయి. 2 వేస్ ఉంటాయి. ఫస్ట్ వే ఏంది? నువ్వు ఐడియా స్ట్రైక్ అయింది. నువ్వు సాల్వ్ చేయడం స్టార్ట్ చేసినావు. నీకు అప్రోచ్ కూడా వచ్చేసింది. ఆ తర్వాత సాల్వ్ చేసినావు. 2 మినిట్స్ అండర్‌లో క్వెషన్ కూడా ఆన్సర్ కూడా వచ్చేసింది. మంచిగా బిందాస్‌గా ఆప్షన్ పెట్టేసినావు. నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోయినావు. లైఫ్ అంతా సూపర్ ఉంది ఇక్కడ. నెక్స్ట్ వే ఏంది? నీకు ఐడియా స్ట్రైక్ అయింది. సాల్వ్ చేయడం స్టార్ట్ జేసినావు. అప్రోచ్‌లో ఎక్కడో దగ్గర స్టక్ అయిపోయినావు. 2 మినిట్స్ అయింది, 3 మినిట్స్ అయింది, 4 మినిట్స్ అయింది, 5 మినిట్స్ అయింది. అయిపోయింది అంతే వదిలేసేయి ఆ క్వెషన్. ఈగోలోకి తెచ్చుకోకు. ఈగోలోకి తెచ్చుకొని లేదు ఈ క్వెషన్ సాల్వ్ అయ్యేంత వరకు నేను పట్టు వదలని విక్రమార్కుడిలాగా నేను పట్టుకొని కూర్చుంటా. అదంతా వద్దు. నువ్వేం చేస్తావు 5 మినిట్స్ అయిపోయిన తర్వాత మనకి మీరు మాక్ టెస్ట్ అటెంప్ట్ చేసుంటే మీకు తెలిసుంటది. దట్ మార్క్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్ ఉంటది మనకి. క్వెషన్ మీద ఒక క్వెషన్‌ని మనం మార్క్ జేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకసారి రివ్యూ జేసుకోవడానికి. మీరు ఆ క్వెషన్‌కి మార్క్ ఫర్ రివ్యూ అని ఆప్షన్ పెట్టేసేయండి. నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోండి. లాస్ట్ మినిట్స్‌లో లెట్స్ సే ఎగ్జామ్‌లో లాస్ట్ 10 మినిట్స్, 20 మినిట్స్ మీకు మొత్తం టైం మిగిలితే అప్పుడు ఆ క్వెషన్‌కొచ్చి మళ్ళొకసారి ఆలోచించండి. ఇప్పుడైతే టైం వేస్ట్ చేసుకోకండి. ఇదేంటి ఐడియా స్ట్రైక్ అయినప్పుడు. ఐడియా స్ట్రైక్ గాలేదనుకోండి, ఇదంతా లొల్లి ఏముండదు. ఐడియా స్ట్రైక్ గాలేదు అంటే, మీరు ఆ క్వెషన్ మీద కూర్చొని, అరే! అసలు నేనేం ప్రిపేర్ అయినా, నాకేం రాదు, అరే! అసలు నా గురించి అసలు నేనేం జేసినా ఈ 2 ఏళ్ళు, నేను వేస్ట్ గాడిని. ఈ ఈ ఈ బుర్ర అంతా ఈ థాట్స్ అన్ని పెట్టుకోకండి. ఓకే. అంత స్ట్రెస్ తీసుకోకండి. మీ మైండ్ బ్లాక్ చేసుకోకండి. స్కిప్ చేసేయి. ఆ క్వెషన్ పక్కకు పడేసి నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపో. ఎందుకు చెప్తున్నా అంటే, మీరు హిస్టారికల్లీ ఎన్ని క్వెషన్ పేపర్స్ అయినా తీసుకోండి జేఈలో. 30 ఆర్ మాక్సిమం 40% కన్నా ఎక్కువ టఫ్ క్వెషన్స్ ఉండవు. మిగిలిన 60, 70% క్వెషన్స్ ఈజీ టు మోడరేట్ లెవెలే క్వెషన్సే ఉంటాయి. సో, ద ఆర్ట్ ఆఫ్ రైటింగ్ జేఈఈ మెయిన్ ఎగ్జామ్ ఏంటి అంటే, మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఏది ఈజీ క్వెషన్, ఏది మోడరేట్ క్వెషన్. ఆ క్వెషన్స్ అన్నీ మీరు సాల్వ్ చేసి ఉండాలి. ఒకవేళ మీరు ఆ క్వెషన్స్ అయినా కరెక్ట్‌గా సాల్వ్ చేసినా మీకు సూపర్ పర్సెంటైల్ వస్తది. కానీ చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, మరి ఈజీ క్వెషన్స్ ఉన్నాయని మర్చిపోతారు. ఈ టఫ్ క్వెషన్స్ చూసేసి దాని మీదనే స్టక్ అయిపోయి, దాని మీదనే డిప్రెస్ అయిపోయి, దాని మీదనే స్ట్రెస్ తీసుకొని, ఆ లాస్ట్ 5, 10 మినిట్స్‌లో అరే! ఈజీ క్వెషన్స్ గూడా ఉన్నాయి గదా! అరే షిట్! ఈ క్వెషన్స్ గూడా నేను మర్చిపోయినా ఎట్లా అని అప్పుడు రియలైజ్ అయిపోయి, ఆ తొందరలో సాల్వ్ చేసుకుంటూ ఆన్సర్ రాక ఇట్లా అయింది. చాలామంది స్టూడెంట్స్ ఇట్లా అయింది. అందుకే చెప్తున్నా మీకు క్వెషన్ రాకపోతే ఎక్కువ ఆలోచించకు. స్కిప్ చేసి నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపో. ఎందుకంటే మన టార్గెట్ ఏంటి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మొత్తం క్వెషన్ పేపర్ చూడడం. క్వెషన్ పేపర్‌లో ఉన్న ప్రతి క్వెషన్ మీరు చూసుండాలి. నేను బయటికొచ్చి అరే షిట్! నేనొక 10 క్వెషన్స్ చూడలేదు. అరే నేను 5 క్వెషన్స్ అసలు చూడను గూడా చూడలేదు. ఇలాంటివి చెప్తే మాత్రం మీకు మీరు బొక్క బెట్టుకున్నట్టే. ఓకే. సో, ఇదైతే ఫస్ట్ జేఈఈ పేపర్ ఎట్లా అటెంప్ట్ చేయాలి? ఇట్లా అటెంప్ట్ చేయండబ్బా! నేను చెప్తున్నా మీకెక్కడ గూడా స్టక్ అవ్వరు. మీకు ఎలాంటి థాట్స్ రావు. మీరు ఎంత ప్రిపేర్ అయితే అంత మంచి మార్క్స్ ఒస్తాయి. ఓకే. సెకండ్ ఏంటంటే 3 పెద్ద మిస్టేక్స్ ఏం చేస్తారు స్టూడెంట్స్? 95% స్టూడెంట్స్ ఇదే చేస్తారబ్బా! ఫస్ట్ ఇందాకే చెప్పిన. స్టార్టింగ్ ఎగ్జామ్ స్టార్ట్ జేషిండ్రు. లెట్స్ సే మీ ఫేవరెట్ సబ్జెక్ట్‌తో స్టార్ట్ జేయండి. మీరిక్కడ గూడా టఫ్ సబ్జెక్టా? లేదు నేను యూ నో ఆహ్, నేను సూపర్ మ్యాన్‌ని నేను నాకు సం నేను 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 రిస్కులు తీసుకుంటా. ఓకే. సో, నేనొక మంచి క్వెషన్ నాకు ఏ క్వెషన్ అయినా పర్లేదు. నేను ఫస్ట్ టఫ్ సబ్జెక్ట్‌తో స్టార్ట్ జేస్తా. ఇట్లా జేయకండి. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ మీకేదైతే ఇష్టమో ఆ సబ్జెక్ట్‌తో స్టార్ట్ చేయండి. అలా స్టార్ట్ జేసినప్పుడు గూడా స్టార్టింగ్‌లో ఏమవుతదంటే కొన్ని సార్లు 3, 4 క్వెషన్స్ రాకపోవచ్చు. అవి టఫ్ క్వెషన్స్ అయ్యుండొచ్చు.
అలాంటప్పుడు మీరు డిప్రెస్ అవ్వకండి. మీరు స్ట్రెస్ తీసుకోకండి. చెప్పినా గదా! ఈజీ టు మోడరేట్ లెవెల్ క్వెషన్స్ మన కోసం వెయిట్ జేస్తున్నాయి. సో, స్కిప్ చేసుకుంటా ఫస్ట్ ఆ క్వెషన్స్ మీరు ఏ క్వెషన్స్ అయితే వస్తున్నాయో, ఆ క్వెషన్స్ కంఫర్టబుల్‌గా సాల్వ్ జేయండి. మైండ్‌లోకి టెన్షన్ తీసుకోకండి. అది ఫస్ట్ పెద్ద మిస్టేక్ అబ్బా! చాలామంది స్టూడెంట్స్ ఫస్ట్ కొన్ని క్వెషన్స్ జూసేసి డిప్రెస్ అయిపోయి మైండ్ బ్లాక్ జేసుకొని, ఆ తర్వాత ఎగ్జామ్ అంతా ఖరాబ్ జేసుకుంటారు. సెకండ్ పెద్ద మిస్టేక్ ఏందంటే, ఒక క్వెషన్ మీద 5 మినిట్స్ కన్నా ఎక్కువ స్పెండ్ చేయకండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. ఆ క్వెషన్ మీకు ఒకవేళ సాల్వ్ అవుతున్నా గూడా, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉన్నా గూడా, ఇట్స్ నాట్ వర్త్ ఇట్. ఎందుకంటే ఒక క్వెషన్ మీద మీరు ఒక 10, 15 మినిట్స్ స్పెండ్ చేస్తున్నారు అంటే, ముందెక్కడో దగ్గర ఈజీ క్వెషన్స్, మోడరేట్ లెవెల్ క్వెషన్స్ ఉంటాయి. లెట్స్ ఒక 2, 3 ఆర్ 4 క్వెషన్స్ ఉంటాయి. ఈ ఒక్క క్వెషన్ కోసం మీరు ఆ 3, 4 క్వెషన్స్‌ని బలి చేస్తున్నట్టే. ఆ 3, 4 క్వెషన్స్ వదిలేసుకున్నట్టే. మీకు 4 మార్కులు గావాలా? 12 మార్కులు రావాలా? ఇంక మీ ఇష్టం అది. మీరు తెలివైన వాళ్ళు, మీకు తెలుస్తది. సో, అందుకే అంటున్నా, మీరు కావాలంటే మార్క్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్ ఉంటది. ఆ క్వెషన్ మీద మార్క్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్ పెట్టుకొని, లాస్ట్ 10 మినిట్స్ మిగిలితే మళ్ళా క్వెషన్‌కి వచ్చేసి ఆ క్వెషన్ సాల్వ్ చేసుకోండి. కానీ 5 మినిట్స్ కన్నా ఎక్కువ స్పెండ్ చేయకండబ్బా! దట్స్ నాట్ వర్త్ ఇట్. అది సెకండ్ మిస్టేక్. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు అంటే, అరే! ఈ క్వెషన్ నాకొచ్చేస్తుంది, పర్లేదు ఇంకొంచెం సాల్వ్ చేద్దాం, ఇంకాసేపు సాల్వ్ చేద్దాం, ఇంకాసేపు సాల్వ్ చేద్దాం అని 10, 15 మినిట్స్, 20 మినిట్స్ కూడా వేస్ట్ చేసిన టైమ్స్ ఉంటాయి. తర్వాత మస్తు రిగ్రెట్ అయితారు. థర్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అబ్బా ఇది. గెస్ బ్లైండ్‌గా కొట్టకండి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే, ఒక 5 క్వెషన్‌లు గెస్ చేద్దాం రా భయ్! పోతే పోయింది ఏముంది, -5 గదా! వస్తే మాత్రం అట్‌లీస్ట్ అందులో ఒక్క క్వెషన్ కరెక్ట్ అయినా, 2 క్వెషన్‌లు కరెక్ట్ అయినా నాకు నెట్ పాజిటివ్ రిజల్టే వస్తది గదా! అనుకుంటారు గానీ, మీకు అర్థం కావట్లేదు ఏంటి? జేఈలో ఒక్కొక్క మార్క్ చాలా ఇంపార్టెంట్. మీరు చూడండి, ఒక్కొక్క మార్క్‌కి ఎంత పర్సెంటైల్ డిఫరెన్స్ వస్తది, ఎన్ని ర్యాంక్స్ డిఫరెన్స్ వస్తదో మీకు తెలుసు ఆల్రెడీ. సో, ఆ రిస్కులు తీసుకోకండి. ఒకవేళ మీరు గెస్ కొట్టాలి అనుకున్నా గూడా ఎలిమినేషన్ మెథడ్ ఫాలో అవ్వండి. మీకు తెలుసు కొన్నిసార్లు ఒక క్వెషన్‌కి ఆప్షన్స్ ఉంటే, అరే! ఖచ్చితంగా ఈ 2 ఆప్షన్స్ అయ్యే ఛాన్సే లేదని మీకు అర్థమైపోతది క్వెషన్ చదవగానే. ఆ 2 ఆప్షన్స్ తీసేయండి. ఆ మిగిలిన 2 ఆప్షన్స్‌లో కొంచెం ఏదో ఒక సైన్స్ వాడి, ఏదో ఒక లాజిక్ వాడి, అందులో ఒకవేళ ఇఫ్ యూ ఆర్ 90% ష్యూర్ దట్ ఇదే ఆప్షన్ కరెక్ట్ ఉంటది అన్నప్పుడే ఆ క్వెషన్‌ని మీరు అటెంప్ట్ చేయండి. లేకపోతే జస్ట్ బ్లైండ్‌గా నేను అన్ని సీలు పెడతా, అన్ని డీలు పెడతా, ఏదో ఒకటి తగులుతది గదా! అస్సలు అట్లా చేయకండి. చాలామంది స్టూడెంట్స్ దీనివల్ల మస్తు మార్క్స్ అయితే లూజ్ చేసుకున్నారు. తర్వాత మస్తు బాధపడ్డరు. సో, మీరు మాత్రం అది చేయకండబ్బా! ఓకే. సో, ఐ హోప్ దిస్ ఈస్ క్లియర్ ఫర్ యూ. సో, నేను చెప్పిన మిస్టేక్స్ పేపర్ ఎట్లా అటెంప్ట్ చేస్తే మీకు ఎఫెక్టివ్‌గా ఎక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా మంచిగా మీకు రిజల్ట్ వస్తదో అవన్నీ చెప్పేషిన. మంచిగా ఫాలో అయిపోండి. సో, ఐ థింక్ థాట్స్ ఇట్ ఫ్రమ్ దిస్ టుడేస్ వీడియో. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ గైస్.